ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మై లార్డ్, మీరు పర్మిషన్ ఇస్తే సాక్షిని ప్రవేశపెట్టండి. నూకరాజు నూకరాజు నూకరాజు. ఎక్స్క్యూజ్ మీ మై లార్డ్, ఈ సాక్ష్యం చెప్పే ముందు నేను అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అబ్జెక్షన్ ఎవరు అన్నారు? నా సాక్షి ఇంకా సాక్ష్యమే చెప్పలేదు. అప్పుడే క్వశ్చన్స్ అడిగి కన్ఫ్యూజన్లో పెడదామని ఆ లాయర్ గారు ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. నీ పేరు? రాజు. ఏం పని చేస్తుంటావు? మినిస్టర్ గారి దగ్గర పిఏగా పనిచేస్తుంటాను. అంటే మినిస్టర్ గారికి నా క్లయింట్కి ఉన్న సంబంధాన్ని తెంచడానికి నువ్వు అల్లిన కట్టుకదన్నమాట ఇది. అంత అవసరం నాకేముంది? ఏముందంటే మీకు మినిస్టర్ గారి కూతురికి మధ్య లవ్ ఉంది కాబట్టి. అబ్జెక్షన్ ఎవరు అన్నారు? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీ మధ్య లవ్ లేదు అనేది నిజమా రాజు? మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, లవర్స్ కాదు. అయినా సాక్ష్యం ఏముందో తెలుసుకోకుండా సాక్షి గురించి తెలుసుకోవడం వెనక ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు యువర్ ఆనర్. మై డియర్ లాయర్ గారు, ఇందాక మీరే అన్నారు కదా ద గ్రేట్ క్రిమినల్ లాయర్ మధుసూదన్ గారు అని. ఇలా అవసరమైనవన్నీ అడగడం వల్లే నేను గ్రేట్ క్రిమినల్ లాయర్ని అవ్వగలిగాను సార్. జడ్జి గారు, ఈ సాక్షి రాజు మినిస్టర్ గారి ఏకైక కుమార్తె రూపని ప్రేమించాడు. అదే రూపని నా క్లయింట్ గౌతమ్ పెళ్లి చేసుకోబోయారు. రూప నుండి గౌతమ్ని ఎలా తప్పించాలా అని ఆలోచించాడు. అందులో అతనికి తోచిన ప్లాన్లన్నీ అప్లై చేశాడు. ఏదీ వర్కౌట్ కాలేదు. అప్పుడు గౌతమ్ ప్రేమించిన శైలు కనిపించింది. ఆ శైలుని అడ్డం పెట్టుకుని రూపని గౌతమ్కి కాకుండా దూరం చేశాడు. అయినా గౌతమ్ రూపని ప్రేమిస్తూనే ఉన్నాడు. అది సహించలేక శైలుని హతమార్చాడు. శైలుకి గౌతమ్కి మధ్య ఉన్న గ్యాప్ని అలుసుగా తీసుకుని ఆ నేరాన్ని గౌతమ్ మీదకి నెట్టేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లాయర్ మధుసూదన్ గారు, కట్టుకథలు అల్లడంలో మీకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరూ ఉండరు అనేలా అల్లారు. బాగా చెప్పారు. సూపర్ సార్ మీరు. మై లార్డ్, కనీసం సాక్షి చెప్పే సాక్ష్యం కూడా తెలుసుకోకుండా ఈయన గారేదో మినిస్టర్ గారి ఇంట్లోనే ఉన్నట్టు ఇదంతా పక్క నుండి చూసినట్టు భలే చెప్పారు. 5 నిమిషాలు అందరికీ వినోదాన్ని పంచారు. ఇప్పుడు ఒకసారి సాక్ష్యం ఏంటో తెలుసుకుందాం మై లార్డ్. ప్రొసీడ్. శైలు ప్రమాదంలో ఉన్నానని నాకు ఫోన్ చేసిన జడ్జి గారు. అప్పుడు ఈ గౌతమ్ శైలుని వదిలిపెట్టను, చంపేస్తాను, నా నుండి నిన్ను ఎవరో కాపాడలేరు అని అరుస్తున్న మాటలు విని నేను వెళ్ళాను. నేను వెళ్ళేసరికి శైలు కొన ఊపిరితో ఉంది. ఈ గౌతమ్ వల్ల నాలాంటి ఇంకొక అమ్మాయి బలవ్వకూడదు అంటే ఈ గౌతమ్కి శిక్ష పడేలా చెయ్యని నా దగ్గర ప్రామిస్ తీసుకుంది. శైలు మాట్లాడిన మాటలు నేను రికార్డ్ చేశాను. ఒకసారి మీరే వినండి.
రాజన్న, గౌతమ్ నా వెంట పడుతున్నాడు, చంపేస్తా అంటున్నాడు. కాపాడు రాజన్న, ప్లీజ్ రాజన్న. మైలాడ్, నాకో 10 నిమిషాలు టైం ఇస్తే అదే ఆడియోని గౌతమ్ నన్ను రాజు చంపబోతున్నాడు, ప్లీజ్ నన్ను కాపాడు అని రికార్డ్ చేసుకుని తీసుకొస్తాను సార్. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఆడియోలు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి సాక్ష్యాల ఆధారంగా నా క్లయింట్ని అనవసరంగా శిక్షించడం సరికాదు అని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. వాదోపవాదనలు విన్న తర్వాత ఈ కేసుని లంచ్ తర్వాతకి వాయిదా వేస్తున్నాను. నాకెందుకు టెన్షన్గా ఉంది లాయర్ గారు. నువ్వేం టెన్షన్ పడకు గౌతమ్. వాళ్ళిచ్చింది ఆడియో ఫైల్, అది ఫేక్ అని మమ్మీ క్రియేట్ చేసిందని వాదిస్తాను. కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించమని సవాల్ విసురుతాను. మన సవాల్ సరైనదే కాబట్టి ఖచ్చితంగా ల్యాబ్కు పంపించి తీరుతారు. ఆ రిపోర్ట్స్ రావడానికి ఎలాగూ 2-3 రోజులు పడుతుంది. ఈ మాత్రం గ్యాప్ దొరికితే చాలు. తిమ్మిని బొమ్మిని చేయగలం, బొమ్మిని తిమ్మిని చేయగలం. చెప్పాను కదా, ఈ లాయర్ని చూస్తుంటే తప్పకుండా గౌతమ్ని తప్పించేలా ఉన్నాడు. అవును మమ్మీ, పద. రాజు, ఆ గౌతమ్ లాయర్కి ఏ చిన్న గ్యాప్ దొరికినా కేసుని తారుమారు చేయగలడు. ఏమాత్రం మన ఛాన్స్ ఇవ్వకూడదురా. అలాగే పెద్ద. రాజు, కానీ ఈ ఒక్క ఆడియో ఆధారంగా గౌతమ్ని దోషిగా నిరూపించడం కష్టమేమో. అలా ఏం కాదమ్మాయి గారు, ఆ ఆడియో నిజం. ఇంకా బలమైన ఆధారం ఏమైనా ఉంటే బాగుండేదనిపిస్తుందిరా. ఆ గౌతమ్ తప్పించుకోవడానికి వీల్లేదు. తప్పించుకోలేడు పెద్ద. గౌతమ్ శైలుని చంపింది నిజం, అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా ప్రత్యక్ష సాక్షి లేకపోతే కష్టమేమోరా. తమ్ముడు, కోర్టుకి టైం అవుతోంది, రండి లోపలికి. ప్రొసీడ్. మైలార్డ్, నా క్లయింట్ మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. వీళ్ళు సబ్మిట్ చేసిన ఆడియో ట్రాక్లు నేను 100 చేయించగలను. కాబట్టి అలాంటి ఫేక్ ప్రూఫ్స్ని ప్రామాణికంగా తీసుకుని నిరపరాధి అయిన నా క్లయింట్ని శిక్షించడం సబబు కాదని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.